దేవునికి మహిమ కలుగును గాక. పునరుద్ధాన శుభాభివందనములు దేవుని పక్షంన మరియు కుటుంబ పక్షంన మీ అందరికి తెలియపరుస్తున్నారు. సంతోషంగా ఉన్న వారందరూ బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ఈ దినము పునరుద్ధానమున దేవుడు ఒక అద్భుతమైనటువంటి భక్తుని ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. కీర్తనలు, పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 63వ కీర్తన 11 వచనాలు ఉన్నాయి. మన ఉత్తర పత్రికలో చదువుకున్నాం కదా, 11 వచనాలు ఉన్నాయి. 11 వచనాల్లో 2వ వచనాన్ని చూసుకుంటే ఇంకా కిందికి వెళ్తే నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొని ఉన్నది. చాలా ఒక్కలించాలి. నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొని ఉన్నది. తృష్ణ, ఆశ. దావీదు భక్తుని ప్రాణం అంట దేవుని కొరకు ఆశ కలిగి ఉన్నది. చక్కని మాట కదా. ఈ దినం ఎంతమందికి దేవుని పట్ల తృష్ణ కలిగి ఉన్నారు? ఈ దినం దేవుడు అడుగుతున్నాడు, ఎంతమందికి ఉందండి తృష్ణ? ఎవరికి లేదా? ఉంటే చేతులు. ఆశ కలిగి ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితంతో ఉన్నవారు దేవుని యందు ఎంత తృష్ణ కలిగి ఉన్నారో ఆయన సన్నిధానంలో గమనిస్తున్నాడు. ఈ దినము దావీదు భక్తుడు వ్రాస్తున్నటువంటి అనుభవ రుచిలో నుంచి ఒక చక్కని మాట ఏంటంటే, నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొని ఉన్నది. ఎందుకు ఈ మాట మాట్లాడుచున్నాడు? తనకు జరిగిన సంఘటన ఏంటి? తనకు ఎదురవుతున్నటువంటి సందర్భం ఏంటి చూస్తే ఇక్కడ గమనించండి. మొదటి నుంచి చదివితే, దేవా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెదకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొని ఉన్నది. హల్లెలూయా. చక్కని మాట ఏంటి? ఈ మాటలకు తన వ్యక్తిత్వ అనుభవానికి ఎక్కడే సంబంధం లేదండి. నీవు నేను మనము గమనించినట్లయితే దావీదు భక్తునికి ఎదురవుతున్న సంఘటన ఏంటి అంటే, ఇక్కడ గమనించండి. దావీదు యూదా అరణ్యములో ప్రయాణము చేస్తున్నప్పుడు యోర్దాను ప్రదేశానికి వెళ్ళడానికి ఆ ప్రయాణములో, ఆ అరణ్యంలో, ఎడారి మార్గములో ఆయనకి ఎదురవుతున్న సమస్యను బట్టి ఆయన ఆతులతో వేగిర పడుతూ వెళ్ళవలసిన సందర్భం అది. అయితే ఆ వెళ్తున్న ప్రయాణ సందర్భంలో, దేవునితో మాట్లాడుతున్న సందర్భంలో పాడిన పాట ఈ కీర్తన. చక్కగా దావీదు గారికి 2 సందర్భాలలో తన ప్రాణాన్ని కాపాడుకొనుటకు అరణ్యంలోనికి వెళ్ళినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడి ఈ కీర్తన ఏంటి అంటే, మొదటిగా దావీదు రాజుగా ఉన్నాడు. ఎవరండి? దావీదు రాజుగా ఉన్నాడు. అయినప్పటికీ శత్రువులు అతన్ని తరుముతున్నప్పుడు, ఏ శత్రువులు? ఇంటి నుండే వచ్చాయి శత్రుత్వం. ఆ శత్రువులు తరుముతున్నప్పుడు ఎవరయ్యా అంటే
రాజైన సౌలు చేతి నుండి. చూడండి, సౌలు ద్వారా వచ్చింది. ఆ తర్వాత దావీదు కుమారుడైన అబ్షాలోము చేతి నుండి. అబ్షాలోము, సౌలు వీరిద్దరి ఆ ప్రయత్నంలో ఎటు వెళ్ళాలో తోచక తన ప్రయాణము వెళ్తున్న సందర్భంలో ఒక పక్క శత్రు దాడి చేస్తున్న సంఘటనను వదిలేసి దేవునితో మాట్లాడుతున్నాడు. అదే నీవు నేను మనమైతే, అరే ఆగయ్యా బాబు, నాకున్న సందర్భం ఏంటి, నాకున్నటువంటి ఆ శత్రు దాడి ఏంటో, నాకున్న సమస్యను గమనించకుండా నువ్వేదో దేవుడు దేవుడు అంటున్నావు. నా పరిస్థితి ఏంటో తెలుసా నీకు, నేను తప్పించుకోవాలి. కానీ ఇక్కడ దావీదు చక్కగా ఇక్కడ గమనిస్తే ఈ సందర్భం అంతా 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు తనకు జరుగుతున్న శత్రు దాడి అంతా ఆ 3 అధ్యాయంలో పొందుపరచబడి ఉంటుంది. సత్యం అక్కడ ఉంది. ఇక్కడ గమనించినట్లయితే చూడండి, ఈ దినము తన శత్రు వెంటాడుతున్న సందర్భంలో దావీదు మహారాజు దేవునితో మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే, ఈ దినాంశము ప్రియమైన దేవుని సంగమా, ఈ పునరుద్ధాన దావీదుకున్నటువంటి తృష్ణ మనలో ఉందా అని అడుగుతున్నాడు. దేవుని కొరకు తృష్ణ, దేవుని కొరకు ఆశ, ఈ దినాంశం ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే మాట్లాడుతున్నాడు కీర్తనలు 63వ కీర్తన 2వ వచనంలో బి భాగంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొని ఉన్నది. ఎవరి కొరకండి? మనుషుల కొరక, రాజుల కొరక, ఉన్నత అధికారుల కొరక? ఈ లోకంలో జీవిస్తున్న మనము ఎవరి కోసమో బ్రతుకుతాం, అవునా? ఎదుటివాడి కోసం మనం బ్రతుకుతాం, ఎదుటివాడి ఏమనుకుంటున్నాడో అని బ్రతుకుతాం, అవునా? కేవలము దేవుని కొరకు బ్రతుకుతున్నామా లేదా అన్నది ఈ దినం గమనిస్తే, దావీదు మహారాజు రాజుగా ఉన్నప్పటికీ కూడా శత్రువులను దాడి చేయొచ్చు తనకున్న పవర్ను బట్టి, అవునా? ఎదురు తిరగవచ్చు. కానీ అక్కడ ఎదురు తిరగడం వలన దేవుని కార్యం కనపడదు. అందుకే తన ప్రయాణంలో మాట్లాడుతున్న మాటలు గమనిస్తే, మొదటిగా ఈ 2 వచనాల్లో గమనిస్తే, మొదటి 2 వచనాల్లో దేవుని కొరకు తృష్ణ, దేవుని కొరకు ఆశ కలిగి ఉన్నాడు. ఆశ కలిగి అతని ఆశను వ్యక్తపరుస్తున్నాడు ఇక్కడ. అందుకే ఇక్కడ మాట్లాడుచాడు, నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొని ఉన్నది, కేవలము నన్ను ఎదురాడుతున్న శత్రు కొరకు కాదు అంటున్నాడు. ఆ మాటకు పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడతాడు. చక్కని మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తే ఇక్కడ రాయబడిన మాట చూడండి. ఏ విధము చేత, ఓ ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులారా వినండి, మాట్లాడుతున్నాడు. ఏ విధము చేతైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగలనని ఆయన మరణ విషయములలో సమానానుభవము గలవాడునై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. దేవుని కంటే ఏది నాకు గొప్పది కాదు అన్నాడు. పెంటతో సమానం అన్నాడు. ఫిలిప్పీ సంఘంలో ఉన్న విశ్వాసులతో చెప్తున్నాడు, ఆయన నా కొరకే పునరుత్థాన బలం ఇవ్వడానికే, నేనేంటో తెలుసుకోవడానికే నా కొరకు వచ్చి ఉన్నాడు. కాబట్టి నాకు ఆయన తృష్ణ కలిగి ఆ కలిగిన విధానంలో మీతో మాట్లాడుతున్నాను. మాట్లాడుతూ అంటున్నాడు, ఏ విధము చేతైనను
మృతులలో నుండి నాకు పునరుత్థానం కలవనని, ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడనై, అంటే ఆయన మరణములో సమానత్వము పొందుకున్నానని గుర్తింపు. మనం అనుకుంటున్నామా ఇది? ఆయన మరణంలో మనం కూడా పాలిభాగస్తులము అనుకుంటున్నావా? పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నాడు, ఈ దినము మనతో మాట్లాడుతున్నాడు సూటిగా. ఆ అనుభవ రుచి నీలో ఉందా అంటున్నాడు. అంటూ ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట. ఆయన శ్రమలో నీవు పాలివాడగా ఉన్నావా? ఉన్నారా లేదా? ఆయన శ్రమలలో మనం పాలిభాగస్తులమా? వాళ్ళకి చెబుతూ మనకు కూడా గుర్తు చేస్తున్నాడు. ఎందుకు ఇక్కడ ఆయన దేవుని కొరకు తృష్ణ కలిగి ఉన్నాడంటే ఇందు నిమిత్తమే. ఆయన శ్రమలలో నేను పాలిభాగస్తుడుగా ఉన్నాను అంటున్నాడు. మరలా అంటున్నాడు, ఆయన శ్రమలలో పాలివాడనొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకున్నాడట. వాటితో పెద్ద సమానముగా, అంటే పనికిరానిది దేవుని కంటే ఎక్కువైనది ఏది లేదు అంటున్నాడు. ప్రేమైన దేవుని సంగమ, ఈ మధ్యాహ్న సమయంలో గమనించండి, దేవుని కొరకు ఆశ కలిగి ఉన్న వారము మనకి ఏదైనా అది మనకు అక్కర్లేదు. దేవుని మీద ఆధారపడి జీవించాలి. ఒక పక్క శత్రుదాడి, శత్రు వెంటాడుతుంటే ఇంత ఘనముగా దేవునితో మాట్లాడతాడా? దేవునిపై ఆశ ఉంటుందా? మనకేముంటుంది? మనం ఎలా తప్పించుకోవాలని ఆశతో ఉంటామే కానీ దేవుని వైపు వస్తుందని మనసు. కానీ దావీదు మహారాజుకు వచ్చింది. గమనించండి, కీర్తనకారుడు రాస్తాడు 42వ కీర్తనలో 2వ వచనంలో చూడండి. అక్కడ 42వ కీర్తన 2వ చరణంలో, నా ప్రాణము దేవుని కొరకు ప్రాణం ఆశపడుచున్నది. దుప్పి ఎక్కడ నీరు దొరుకుతుందని నీటి వాగుల కొరకు అది సర్చ్ చేయడం మొదలు పెడుతుందో, అంటే మన ప్రాణం కూడా ఆ విధంగా సర్చ్ చేయాలండి. దేవుని కొరకు మనము ఏం చేయాలి? తృష్ణ కలిగి ఉండాలి. ఎలా? ఎప్పుడు దేవునితో మాట్లాడాలి. చూడండి, ఇక్కడ చక్కగా మాట్లాడతాడు. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొడుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొడుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు, చూడండి, దేవుని సన్నిధికి ఎప్పుడు రావాలి, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడాలి. ఆయన జరుగుతున్న సంఘటన ఏంటి? అరణ్యంలో వెళ్తున్న వ్యక్తి అంటే దేవునితో ఎప్పుడు కలవాలి, ఆయనతో ఎప్పుడు మాట్లాడాలి. అంటే నీ శత్రు భయాన్ని పక్కకు పెట్టాడు, దేవునితో మాట్లాడడం మొదలు పెట్టాడు. అదే నీ తృష్ణ. అంతేగాని దేవుడు అంటావేంటా, నాకున్న పరిస్థితి, నన్ను వెంటాడుతున్నారు, నేను చనిపోతానేమో, నన్ను కొట్టబడతానేమో అన్న భయాన్ని వదిలేశాడు. ప్రియమైన దేవుని సంగమా, గమనించండి, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొని ఉన్నాను. నా దేవుడు ఎలాంటి వాడండి? జీవము గల దేవుడు. అందుకే తృష్ణ నీలో, నాలో, మనలో కలగాలి తృష్ణ. ఆ తృష్ణ లోకానుసారమైన జీవితానికి కాదండి, ఆత్మీయ జీవితానికి నువ్వు తృష్ణ కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ మాట్లాడుచున్నాడు. అది 24వ కీర్తన 2వ వచనం చూడమ్మా. 24వ కీర్తన 2వ వచనంలో బయలుపరచబడిన మాట సత్యాన్ని గమనించండి. ఈ పునరుద్ధరణ దేవుడు మాట్లాడుచున్న మాట చూడండి. యెహోవా మందిరావరణను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరమును ఆనందముతో కేకలు. ఎవరికైనా ఉందా తృష్ణ? 10:30 అంటే 11 పోదాం, 12 పోదాం. దేవుడు ఆగుతాడు మన కొరకు. తృష్ణ లేదండి, ఆసక్తి లేదు అంటున్నాడు. అక్కడేమో శత్రువు వెంటాడుతుంటే శత్రువును పక్కకు పెట్టి దేవుని మందిరంలో గడపాలి, దేవుని సన్నిధానంలో దేవునితో మాట్లాడాలని తృష్ణ దావీదుకున్నది. ఆ భయాన్ని వదిలేశాడు.
దేవునితో మాట్లాడడం మొదలుపెట్టాడు. నేను ఎప్పుడు కనబడుతున్నా, నేను ఎప్పుడు దేవునితో మాట్లాడుతున్నా, దేవుడు నాతో ఎప్పుడు మాట్లాడుతున్నా అని ఒక తృష్ణ, ఒక ఆశ. అలాంటి జీవితాన్ని దేవుడు ఎదురు చూస్తున్నాడండి. చూడండి ఎంత చక్కగా భక్తుడు రాస్తున్నాడు. యెహోవా మందిర ఆవరణములు, ఆవరణం కాదు కదా, చుట్టూ కూడా చూడమ్మా. ఆదివారం వస్తే మళ్ళా వస్తాం కాదులే, బిజీ, షెడ్యూల్డ్ బిజీ. శత్రువు వెంటాడుతుంది. ఈరోజు నీకు, నాకు, మనకు జరుగుతున్న సంఘటన ఏంటంటే, లోకనాథుడు గర్జించు సింహం వల్లే ఎప్పుడు మృంగుదునా అని ఎదురు చూస్తున్నాడు. అటువంటి సందర్భంలో మనం చేస్తున్న పని ఏంటంటే, వాని వశమైపోతున్నాం, వానికి లోకమైపోయాం. అందుకే మనము విజయం సాధించలేని పరిస్థితిలోకి వెళ్ళాం. ఏది చూసినా అపజయమే. కుటుంబాల్లో నెమ్మది ఉండదు, కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఎప్పుడు చూసినా మనశ్శాంతి ఉండదు. ఎందుకు? నీలో తృష్ణ లేదే. ఆ తృష్ణ వానికే అంకితం చేస్తున్నావు, దేవునికి కాదు. అందుకే మాట్లాడుతున్నాడు భక్తుడు, అందుకే మాట్లాడుతున్నాడు. చూడండి ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే, ఈ అరణ్యంలో అంటే ఆ ఎడారి, యూదా ఎడారి మార్గంలో దావీదు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? తన వ్యక్తిగత అవసరతల నిమిత్తం మాట్లాడడం లేదండి. అయ్యా నాకు సంరక్షణ ఏంటి, నేను ఈ అరణ్యంలో వెళ్తున్నా, నాకు నీళ్ళు ఏంటి, మరి ఆహారం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా శత్రువులు నన్ను దాడి చేస్తే ఇక్కడ ఎవరు నన్ను బయటికి తీస్తారనే ఆ భౌతిక అవసరతల గురించి మాట్లాడడం లేదండి. ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఆధ్యాత్మిక స్థితిని, తన ఆధ్యాత్మిక స్థితి, దేవునితో ఉన్నటువంటి సంబంధం గురించే మాట్లాడుతున్నాడు, వివరిస్తున్నాడు. ఇక్కడ ఈ 63వ కీర్తన, తన శత్రువులు తనపై ఆ ఎదురవుతున్న సందర్భాన్ని గమనించి ఆ శత్రువులపై తన పగను సాధించాలని దేవుణ్ణి అడగట్లేదు. వాళ్ళను నాశనం చేయి, వాళ్ళకి ఏదో చేయి, అదో చేయి అని చెప్పి పగను దేవునికి గుర్తు చేస్తలేడండి. బాగా గమనించండి. మనమైతే ఏం చేస్తాం? దేవావడస్తులు ఉన్న కాడికి అన్ని దేవుడికి చెప్తాం. జాగ్రత్త. దేవుడిచ్చే వరాల కోసం ఎదురు చూడటం లేదు. నేనున్న సమస్యల్లో దేవుడు ఏమిస్తాడో అని ఎదురు చూడటం లేదండి దావీదు గారు. ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఏది ఆశించడం లేదు ఆయన. దేవుని సహవాసాన్ని కోరుకుంటున్నాడు, దేవునితో దగ్గర సంబంధాన్ని కోరుకుంటున్నాడు, దేవుని సన్నిధానం కోసము వేచి ఉంటున్నాడు, తహతహలాడుతున్నాడు, ఎప్పుడు దొరుకుతుందా అని. ఫంక్షన్కి వెళ్తాం, భోజనాలకు ముందు ఏం చేస్తాం? ఎవరు తింటే ముందు మనమైతే తిందామని ఎలా తహతహలాడతాం. కొన్ని సందర్భాలు తహతహలాడినా దొరుకుతుందా? ఇది గమనించండి. అలాంటి తృష్ణ మనలోనికి రావాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ అంటాడు, ఏమంటాడంటే, నీరు లేని ఎండిన భూమి వలే. నీరు లేక ఎండిపోయిన అది ఎట్లుంటుంది? వేళ్ళు ఇట్లా పగిలిపోయి ఉంటుంది భూమి. అంటే జీవితం కూడా ఏది దొరకక నిరుత్సాహంతో, నిరుత్సాహ స్థితిలో, కోల్పోయిన స్థితిలో ఆ ముఖంలోనే కనబడుతుంది మొత్తం. అవునా? చూడగానే అది ఏదో ఏదో అలాగా ఉన్నా కూడా ఏమంటున్నాడంటే ఇక్కడ, దేవుని కొరకు తన ఆత్మ, ఎందుకు? మనలో ఆయన ఆత్మ పనిచేస్తుంది. తన శరీరము తహతహలాడుతూ, ఎట్లా అంటే ఆ రోమాలను నిక్కబడుతున్నట్టుగా దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు.
దేవుని పట్ల ఆయనకున్నటువంటి తీవ్రమైన కోరికను వ్యక్తపరుస్తున్నాడండి ఈ మొదటి 2 వచనాలు. అందుకే నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. నా ప్రాణాన్ని రక్షించుకోవడానికి దేవునితో మాట్లాడటం లేదు. దేవుని సన్నిధానానికి ఎప్పుడు అంటే దేవునితో ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు సమయం దొరుకుతుంది, ఎప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడని ఎదురు చూస్తున్నాడు. శత్రువు కోసం చూడడం లేదు, శత్రువు దాడి చేస్తున్నాడని చూడడం లేదండి. ప్రియమైన దేవుని సంగమా, ఈ మధ్యాహ్న సమయంలో గమనించండి అద్భుతమైన మాటలు. మొదటి 2 వచనాల్లో దేవుని యొక్క ఆశ, దేవునితో ఏ విధంగా తృష్ణ కలిగి ఉన్నాడో వ్యక్తపరిచాడు. చూడండి 3వ వచనం చదవమా. ఏమంటున్నాడు? నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు. అదేంటండి, వెంటాడుతున్నారు 2 శత్రువులు. స్తుతిస్తామా? ఎన్ని తిట్టేవాళ్ళం మనమైతే సరిపో. నాకైతే పేజీలు సరిపో, బుక్ సరిపో. దేవుణ్ణి తిడతాం. ఏందయ్యా నిన్ను అలాగా ఇలాగా ఎన్ని చేశాను నీ కొరకు, ఇదేంటి నా ఎంబడి పడుతుంటే నీకు ఇంత కనికరం లేదయ్యా అంటామా? కానీ దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? 2వది దేవునితో తృప్తి. దేవునితో అతనికి దేవునితో ఉన్న ఆనందాన్ని బయలుపరచాడండి. 2వది దేవునితో తృప్తి అనే మాటతో 3వ వచనం నుంచి 6వ వచనాలు మాట్లాడుతున్నాడు. చదవమ్మా. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముయందు నిన్ను ధ్యానించున్నప్పుడు ప్రభు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము ఆరాధిస్తున్నాడండి. భయాన్ని వదిలిపెట్టాడు, దేవునితో తృప్తి పొందుకుంటూ ఆరాధిస్తున్నాడు, మమేకమయ్యాడు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ద్రాక్ష చెట్టుకు తీగలు ఎలా మమేకమైపోయాయో, అల్లుకున్నాయో, తీగల వల్లే మమేకమయ్యాడు. తృప్తికరమైన జీవితం. ఇక్కడేమో వెనక వైపు చూడలే, వెనక తట్టు చూడక ముందున్న పరుగు పందెంలో ఓపికతో దేవునితో మాట్లాడుతూ వెళ్ళాడు. అదే లోతు భార్యలాగా చూశాడా? చూస్తే ఏమవుతుంటే శత్రువు వస్తున్నాడంటే అక్కడే అయిపోతాం. పరుగు పందెంలో ఉరుకుతావా? వెనకోడు ఎలా ఉరుకుతున్నాడని చూసావా? వెళ్ళిపోతాడు ఆడు ముందుకు. ఈరోజు నీ స్థితిగతులు, మన స్థితిగతులు అలాగే ఉన్నాయి. మన దృష్టి అంతా వెనక తట్టే ఉంటుందండి. అవునా? ఇది నిజమా? అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఆయన ఆరాధిస్తున్నాడు. 3-4 వచనాల్లో ఏమంటున్నాడు? నా పెదవులు మరి స్తుతిస్తున్నాయా? మన ఏం చేస్తున్నాయి మన పెదవులు? ఏం చేశాడండి? నాకు దేవుడు ఏమి ఇచ్చాడు? అసలు నేను దేవుని మీదనే మనం కదా సత్యపట్ల దేవుని మీద అలుగుతూ వచ్చేది ఏం లేదు, దేవునికి దూరంగా ఉంటే వచ్చేది లేదు. ఆయన ఏమో తహతలాడుతున్నాడు. ఆయన మందిర ఆవరణంలో నేను ఎప్పుడు అడుగు పెడతాను, నీ సన్నిధానంలో కూర్చొని నేను ఎప్పుడు నీతో స్తుతిస్తాను, ఆరాధిస్తాను, గణపరుస్తానని తహతలాడుతున్నాడండి దావీదు. శత్రువుడు పక్క పడేశాడు, ఆయన చూసుకుంటాడు. నీవు నేనైతే భయంతో దేవుని ఆరాధించాం కదా, నీ నోటితో స్తుతిస్తావు, నీ నోటితో శపిస్తావు అన్న మాటలు రుజువు చేస్తావు. ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? ఆయన వ్యక్తిత్వం చూడండి. దేవునితో గడిపే ఆ మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ పరిశుద్ధ స్థలంలో, ఆ పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించి ఆయనతో ఆరాధించాలనే తహదలాడుతున్నాడండి. ఎప్పుడైపోతా 12:30 అవుతుంది, ఎంతసేపు అనే ఆ తహత ఇంటికాడ అక్కడ వెళ్ళాలా ఇక్కడ వెళ్ళాలని ఆ షెడ్యూల్లో వేసుకుంటామే తప్ప దేవునితో కొంచెం గడుపుదామనే ఆలోచన తప్ప. మీరు మంచోళ్ళే, మిమ్మల్ని కాదు. సమాజంలో జరుగుతున్న సంఘటన మీ ముందు పెట్టే
ఇక్కడ గమనించండి, ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆరాధించాలి. ఆ సమయాలను గూర్చి వాంఛతో ఆలోచిస్తూ జీవితంలో దేవుని ప్రేమ, దేవుని సన్నిధి కంటే గొప్పది ఏది లేదని, అందులోనే సంతృప్తి ఉంది అని ఈ 6 వచనాలు రాస్తున్నాడు. చదువు మరి. కాగా నా జీవిత కాలమంతయు ఎలాగండి? భయంతోనా? దేవుడికి దూరంగానా? దేవుని స్తుతించగనా? స్తుతిస్తూ తహతలాడుతూ పరిశుద్ధ స్థలంలో ఎప్పుడు వచ్చి ఆరాధించాలి. ఎవరికి అందరికంటే ముందుగా నేను ఉండాలి. దేవునితో నేను మాట్లాడాలి. దేవుడు నాకు ఏం జవాబిస్తాడని ఎదురు చూడాలి. అలాంటి అనుభవం నీలో, నాలో, మనలో చూడాలని దేవుని యొక్క ఉద్దేశం. వస్తున్నావు పోతున్నావు కాదు, నువ్వు నాతో ఎంత గడుపుతున్నావు సమయం అని దేవుడు ఎదురు చూస్తున్నానండి. ఏమైనా దేవుని సంగమా, దేవుని కంటే ఏది గొప్పది కాదు, పెంటతో సమానమని పౌలు భక్తుడు చెప్పాడు. నీవు, నేను, మనము అలాగ అనుకుంటే నీ బ్లెస్సింగ్ ఇక ఆనకట్ట ఉండదు, బ్రేకులు ఉండవు, స్పీడ్ బ్రేకర్ అనేది ఉండదు నీ జీవితంలో. హైవే ఎక్కుతావు. హైవేలో ఉంటాయండి స్పీడ్ బ్రేకర్లు. నీ లైఫ్, నా లైఫ్, మన లైఫ్ అలాగా ఉండును కాక. హల్లెలూయా. దేవుని కంటే ఏది గొప్పది కాదు. శత్రువు ఎడన గుర్తు చేశాడా? అయ్యా నా శత్రువు వెంట ఆడుతున్నాడా అంటున్నాడా? నీతో నేను గడపాలయ్యా, ఎడారిలో నీరు అన్నము అన్నాడా? అనకుండా మాట్లాడుతున్నాడండి. చక్కగా దేవునితో తృప్తి, దేవుని కొరకు తృష్ణ, శత్రువు కొరకు కాదు. శత్రువు ఏమైపోతాడో, వాడు ఎలా ఉంటాడు, వాడు ఎలా వస్తున్నాడో, ఎలా పోతాడో నాకు అక్కర్లేదు. ఆయనతో తృప్తిగా నేను జీవిస్తాను. మూడవది చూద్దామా? 7-8 వచనాలు చదవమ్మా. నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని. హల్లెలూయా. నాకు అక్కర్లేదయ్యా నన్ను ఎవడు వెంటాడుతున్నాడా, ఎవడు శోధిస్తున్నాడా, ఎవడు వేధిస్తున్నాడా, ఎవడు అవమానపరుస్తున్నాడా, నాకు అక్కర్లేదు. చక్కగా అంటున్నాడు, దేవుడే ఆధారం, నీవే నాకు ఆధారం అంటున్నాడు. మూడవది ఏంటి? నీవే నా సహాయం అయ్యా. నా సహాయం ఎవరంటే ఏం చెప్తాడు? మా అమ్మ, మా నాయన అంటున్నాడు, మా తమ్ముడు, అక్క అంటాను. ఏమంటాం? నా దేవుడు. దావీదు కూడా చెప్తున్నాడు, దేవుడే సహాయం, హెల్ప్. చూసారా? అందుకే ఈ 7-8 వచనాల్లో మాట్లాడుతున్న మాట చూడండి. నీ నామమును బట్టి నేను నా చేతులు ఎత్తెదను, నీవు నాకు సహాయకుడవై. ఆయన సహాయం లేకపోతే నీవు నేను ఒక దినము చూడగలమా? చూడండి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని అంటున్నాడు. ఆయనకు సేవ తెలుసు ముందే. ఆ సహాయకుడు ఉన్నాడండి. శత్రువులు ఎంతమంది వస్తే నాకేంటి, వెనక రాని ముందు రాని, నా దేవుతోనే మాట్లాడుకుంటూ వెళ్తా. అరణ్యములో అంటే అది మనము ఆలోచన చేస్తేనే భయం. ఒక వీధిలోకి వెళ్ళాలంటే ఒక్కరినా అంటారు, కరెంటు పోతే ఒక్కరు వెళ్ళలేము. అవునా? పిల్లలు గమనించాలి. ఎడారిలో మాట్లాడుతున్నాడు, ఎంత బాగా మాట్లాడవచ్చు కదా. ఎవ్వరు నాకు దేవుతో మంచిగా మాట్లాడచ్చు. ఏడ మాట్లాడతామయ్యా, శత్రువు వెంటాడుతుంది. ఆ భయం ఎక్కువ. ముందు మృగాలు వస్తాయేమో, పాములు వస్తాయేమో, తేళ్ళు వస్తాయేమో, ఆ భయం ఉంటుంది. కానీ దేవునితో మాట్లాడేంత భయం సమయం ఉంటుందా? ఇలా చెప్పావులయ్యా, దావీదు చేశాడు, మేము ఏడా చేస్తాం అనుకుంటున్నావే. ఆ ధైర్యం ఇచ్చేది ఆయన ఒక్కడే. ధైర్యము యెహోషువతో మాట్లాడాడు. మోషే
తదనంతరము నేను ధైర్యంగా నిలబెడతానన్నాడు. భయపడ్డా యెహోషువ? ఆ ధైర్యాన్ని పొందుకొని జయించాడు. ఈరోజు నీకు నాకు కూడా ధైర్యం ఇస్తాడండి. అందుకే అంటున్నాడు, దేవుడే ఆధారం అంటున్నాడు. ఆధారం నీవేనయ్యా. చక్కగా అంటున్నాడు. కీర్తన గ్రంథం 27వ కీర్తన 9వ వచనాన్ని చూడమ్మా. త్వరగా 27వ కీర్తన 9వ వచనంలో చూడు. నీ ముఖమును నాకు దాచకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవు నా దేవా. నన్ను దిగనాడకుము, నన్ను విడకుము. అయ్యా, నా సహాయకుడు నీవేనయ్యా, నన్ను వదలకు. ఒక్కసారి దేవుడు నన్ను మనల్ని పట్టుకున్నాడా, నువ్వు వదులుతావేమో కానీ దేవుడు ఏమాత్రం వదలడు. మన కోపం వస్తుంది కదా, రక్త మాంసము కలిగిన వారు బట్టి ఆ మాట కూడా మాట్లాడతాడు. ప్రేమించినసేపు ప్రేమిస్తాం, తర్వాత ద్వేషిస్తే మరణం వరకు తొంగి చూడం. అవునా? మన పగ అలా ఉంటుంది, దేవుని పగ ఉంటుందండి. అందుకే మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నా సహాయకుడు నీవేనయ్యా. ప్రేమైన దేవుని సంగమా, 40వ కీర్తన 17వ వచనం చూడం. 40వ కీర్తన 17వ వచనం. నేను శ్రమల పాలై దీనుడనైతిని. దావీదు గారే మాట్లాడుతున్నాడు అక్కడ. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవ ఆలస్యము. కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది అంటే దేవుడు నన్ను పట్టించుకోవట్లేదండి, నా మాట వింటలేడు. పక్కోడి ఆమె చూడు ఈమె చూడు అంటే వారికి ఉన్నది తృష్ణ, నీకు లేదు, కొదవై ఉన్నది. అందుకే నీ మీద ఒక నెపము మోయవలసి ఉన్నది అంటారు. తృష్ణ, ఆ తృష్ణ నీలో ఉంటే ఫలిస్తావు. ఆరంభంలో చెప్పాడు, ఆదికాండము 1వ అధ్యాయం 27-28 వచనం. ఫలించి ఎప్పుడు ఎదుటి మీద ఏడుస్తుంటే ఎప్పుడు ఫలిస్తావు? అవసరం లేదు. దావీదు అన్నాడా? ఈరోజు అంటున్నాడు, నా సహాయకుడవు నీవేనయ్యా. చక్కగా అంటాడు కదా. ఇక్కడ అంటాడు, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. ఆయన తలంచుకోకపోతే నీవు జీవించలేవు. దేవుని సంగమా, గమనించండి. ఏమంటాడు? 7వ వచనంలో, రెక్కల క్రింద నేను హ్యాపీగా స్తుతిస్తున్నాను అంటాడు. రెక్కలు చూడండి అక్కడ 17వ అధ్యాయంలోనికి వెళ్ళమ్మా. 17వ కీర్తనలోనికి వెళ్ళి 8-9 వచనాలు చదువు. 17-8-9 వచనాలు. నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడు. మనం ఏం చేస్తామండి? మన కనురెప్పలే గమనించండి. ఏదైనా దుమ్ము ధూళి వస్తుంటే కన్ను ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా రెప్పలు అంటే దాని ప్రొటెక్షన్ ఇస్తుంది. దేవుడు కూడా అంతే. ఆయన నా సొత్తు అన్నాడు, నా ప్రియ కుమార్తె కుమారుడు అన్నాడు. నీకు శత్రువు దాడి చేస్తే ఊరుకుంటాడండి? మనమైతే కొట్టనీలే, కొట్టినాకు పోదాం, చూద్దాం, తిట్టనీలే. నీకు దేవునికి ఉన్న వ్యత్యాసం అది. దేవుడు అలా చేయడండి. దేవుడు మాట్లాడుచున్న మాటను గమనించండి. 36వ కీర్తన చదవమ్మా. 36వ కీర్తన 7వ వచనాన్ని చూడండి. రెక్కల గురించి దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించున్నారు. మనం ఆయన రెక్కల నీడను ఆశ్రయించకపోతే బ్రతుకుతామని. కోడి తన పిల్లలను రెక్కల క్రింద కాచుకపడుతుందా? ఆ విధంగా ఆయన హస్తాల క్రింద మనం ఉన్నాము. ఎంతోమంది నమ్ముతున్నారు. నమ్మిన వారందరూ బిగ్గర హల్లెలూయా. 57వ కీర్తన 1వ వచనం చూడమ్మా. 57. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఈ ఆపదలు తొలగిపోవు వరకు, నీకు నాకు ఎదురవుతున్న ఆపదలు తొలగిపో వరకు ఆయన రెక్కల కింద మనము
ఉంటేనే కదా మనం ఏం చేస్తాం? మన అవసరం ఏంటో ఎవరి దిగి పోతాం, కానీ దేవుని దగ్గరికి రాము. మనుషులపై ఆధారపడతాం. ఈరోజు మన స్థితి ఎలా ఉందండి? ఆయన దగ్గరికి వెళ్తే హెల్ప్ అవుతుందేమో, ఈయన దగ్గరికి వెళ్తే, దేవుని దగ్గరికి వెళ్తే హెల్ప్ అవుతుంది. మనకు నోటికే రాదే. ముందు దేవునితో మాట్లాడదామన్న మాట రాదు. కానీ దావీదేమో దేవునితోనే మాట్లాడాడు. శత్రువు ఏమైంది? వెంటాడుతున్న ఇద్దరు ఏమైపోయారు? వాళ్ళ చాపర్ ఎక్కడన్నా వచ్చిందా? వాళ్ళ గురించి ఎక్కడన్నా ప్రస్తావన తీసాడా? ఈ 8 వచనాల వరకు కూడా వాళ్ళ ప్రస్తావన లేదు. ఉందా? జర్నీ వెళ్తూనే ఉన్నాడు, ఇక దేవునితో మాట్లాడుతున్నాడు, వెళ్తున్నాడు. అంటే దాదాపు మనం అనుకోవచ్చు సగం దారికి వెళ్ళి ఉండొచ్చు అరణ్యంలో. మనమైతే ఎన్ని 100 సార్లు అనేవాళ్ళం, వాడు ఏం చేస్తాడు, వీడేం చేస్తాడు, అయిపోయినా నేను చచ్చిపోయి కూడా ఎవరికైనా తెలుస్తుంది. మన స్థితి అలాంటిది. దేవుడు సహాయంగా ఉంటే ఎలా ఉంటుందంటే, నీ శత్రువునే మర్చిపోతావు, నీ శత్రువు దాడినే మర్చిపోతావు. దేవునితో మమేకమై ఆయన తృప్తితో, ఆయనతో ఆశతో జీవించే పనిలో ఉంటావు. ఆ మాట్లాడుతూ నీవే నాకు సహాయకుడు అయ్యా, నువ్వు చూసుకుంటావు, ఆయన చూసుకుంటావు అని వదిలేసి నువ్వు అన్నిటిలో ముందుకు వెళ్తే విజయము చేకూర్చుకుంటావు. హల్లెలూయా. 61 కీర్తన 4వ వచనం చూడం. 61:4 కీర్తనలో 4వ వచనంలో రాయబడి ఉంటుంది, యుగ యుగములో నేను నీ గుడారంలో నీ రెక్కల చాటున. అలాంటి అనుభవం కావాలండి. యుగ యుగములు. 91 కీర్తనలోకి రండి. 91 కీర్తనలోకి రండి. మొదటి నుంచి చదవమ్మా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయన చాటున నివసించే వాడికి ఏ భయం ఉండదు. సంరక్షకుడు అండి. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి అనుభవం రుచండి. విజయం పొందుకున్నాడు కాబట్టి, గెలిచాడు కాబట్టి సాక్ష్యం చెప్తున్నాడు. మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఆదివారం రాగానే టెస్ట్ మనీ, సాక్ష్యముల సమయం, నెలంతా నెమరు వేస్తాం. దేవుడు నాకు కాదు, మళ్ళా వచ్చే నెల కోసం ఎదురు చూస్తాం. ఏడా చూడండి, దావీదు ఎలా సాక్ష్యం చెప్తున్నాడు? మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. నా దేవుడు కార్యాలు చేశాడని మనం సాక్ష్యాలు ఎలా చెప్తున్నాము, దావీదు కూడా అలాగే చెప్తున్నాడు. అంటూ ఏమంటే, వేటగాని ఊరిలో నుండి నాశనకరమైన తెగులు నేను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము. ఆయన సత్యము కేడమును డాలుడై. హల్లెలూయా. ఈ 91 కీర్తన అంతా కూడా నీకు సెక్యూరిటీగా, నీ లైఫ్ ఒక సెక్యూరిటీగా ఆ వర్షన్స్ అన్నీ రాయబడి ఉన్నాయి. ఈరోజు మన జీవితంలో కూడా దావీదు వలె చెప్పాలి. చెప్పగలుగుతావా? ఒక్కటైనా చెప్పగలుగుతావా? నేను శత్రువును జయిస్తున్నానంటే నా దేవుడు సహాయకుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఈ మధ్యాహ్న సమయంలో అరణ్యంలో తరమబడుచున్న దావీదు నిరుత్సాహపడలేదు. ఎక్కడ తరమబడుచున్న శత్రువు గురించి ఆలోచన లేదు, నిరుత్సాహపడలేదు. నీ రెక్కల చోటునకు వచ్చి ఉత్సాహ ధ్వని చేస్తాను అని సంతోషంతో చెప్తున్నాడు. నిరుత్సాహపడ్డా? అయ్యా, నీ రెక్కల చాటులో నేనున్నా కాబట్టి ఉత్సాహ ధ్వని, విజయడంకం మోగిస్తాను. నీ సహాయం ద్వారానే నా ప్రాణం ఇంకా నిలిచి ఉంది. సాక్ష్యం చెప్తున్నాడు. నీ సహాయం ద్వారానేనయ్యా నా ప్రాణం ఇంకా నిలిచి ఉంది. చక్కగా అంటున్నాడు. దేవుని పట్ల తనకున్న విశ్వాసాన్ని
విశ్వాసం ఇచ్చే బలాన్ని ఇక్కడ బయలుపరిచాడు. ప్రియమైన దేవుని సంగమా, 7-8 వచనాలు ఆయన ఇచ్చే బలాన్ని అక్కడ బయలుపరుస్తున్నాడు. శత్రువు గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. రండి 9-11 వచనాలు చదవమ్మా. 9 నా ప్రాణము. ఇప్పుడు చూడండి అసలు స్టోరీ ఇక్కడ మొదలైంది. నా ప్రాణము నశింపజేయవలనని వారు దాన్ని వెతుకుచున్నారు. వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడు. నక్కల పాలగుదురు. రాజు దేవుని బట్టి. ఏ రాజు? దావీదు రాజు. ఏ రాజు? నీవు, నేను, మనం. మన పేరు మెన్షన్ చేసుకోవాలి. శత్రువును జయించేశాం. ఏమంటున్నాడు అక్కడ రాజు? ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, 4వది ఏంటంటే దేవుడిచ్చు ఆనందము. హల్లెలూయా. సహాయం చేసిన దేవుడు ఇచ్చిన ఆనందాన్ని బయలుపరుస్తున్నాడు. 4వది. 4 సందర్భాలు 11 వచనాలలో, మొదటి నుంచి 11 వచనాలు 4 సందర్భాలుగా దేవునితో గడిపాడు. 4వ సందర్భం ఏమంటున్నాడంటే అతని సమర్పణ బయటకు వస్తుంది. అతని సమర్పణ బయలుపరుస్తున్నాడు. దేవుడిచ్చు ఆనందం ఏంటంటే ఇక్కడ గమనించండి 9వ వచనం. నా ప్రాణము నశింపజేయాలని వారు దాన్ని వెతుకుచున్నారు. వారు భూమి క్రింద చోట్లకు పాతాళానికి దిగిపోతారు. నాకు సంబంధం లేదు. వారు వస్తున్నారు కానీ నా దేవుడు చూసుకుంటాను. నేను ఆయన కొరకు తృష్ణ కలిగి ఉన్నా. అవునా? ఆయన కొరకు నేను తృప్తికరంగా జీవిస్తున్నా. ఆయన సహాయకుడు. ఆయనే నాకు ఆనందం కలిగజేశాడు. శత్రు నా జోలికే రాడు. శత్రు గురించి నాకు భయమే లేదు. దేవుని కొరకు తృష్ణ కలిగి ఉన్న వారి జీవితం ఇలాగుండును గాక. హల్లెలూయా. చూసారా? చదవమ్మా. బలమైన ఖడ్గమును అప్పగింపబడుదురు. నక్కల పాలగుదురు. రాజు దేవుని బట్టి. ఈ రోజు అక్కడ నీ పేరు మెన్షన్ చేసుకో. రాజు అన్న దగ్గర విజయ్ దేవుని బట్టి నేను సంతోషించదను. దేవుని బట్టి. ఇదండి దేవుడు ఎదురు చూస్తుంది అంటూ ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతి వాడును. నా అతిశయం ఎవరయ్యా అంటే ఏం చెప్తాం? లేదండి, నా జాబు, నా సొంత తెలివి, మా అమ్మ నాన్న అండి. ఈ రోజు నుంచి ఆ మాట విడిచిపెట్టు. నీ అతిశయం ఎవరయ్యా అంటే ఏం చెప్తావు? నా దేవుడు. నా దేవుని కొరకు నేను తృష్ణ కొరికి ఉన్నాను. నా దేవుని కొరకు నేను ఆశ కలిగి ఉన్నాను. నా దేవుడు ఆశల జ్యోతి, ఆశగల ప్రాణం పరిచే గొప్ప దేవుడు అండి. అందుకే ఇక్కడ మాట్లాడుతూ చివరిగా కొటేషన్ వదిలాడండి. గమనించండి. ఏమంటున్నాడు? అబద్ధములాడు వారి నోరు మూయబడును. హల్లెలూయా. ఆయన కొరకు తృష్ణ కలిగి ఉన్నాం. ఆయన కొరకు తృప్తి కలిగి జీవిస్తున్నాం. ఆయనే సహాయకుడు అన్నాం. ఆయనే ఆనందం కలుగజేస్తా అన్నాం. ఇవన్నీ మరచి అబద్ధములాడుతున్నామేమో జాగ్రత్త అంటున్నాడు. అందుకే అంటున్నాడు దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, దేవుని చేత తృప్తి పొంది తన జీవితమును దేవుని సేవకు ఏం చేశాడు? సమర్పించుకున్నాడు. ఆయన చేత తృప్తి పొంది దేవునికే ఏం చేశాడు? సమర్పించుకున్నాడు. సమర్పించుకున్న దావీదు అంటున్న మాట ఏంటంటే, తన శత్రువులను భూమి యొక్క అడుగు భాగంలోనికి వేసేశాడు. కనుల ముందే జరిగింది. దాన్ని బట్టి సంతోషించాడు. నీ శత్రుని పాదముల క్రిందికి రావడం అంటే అదే. నీ పాదముల కిందికి పెడతాడండి దేవుడు. పెట్టిన దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ చివరి కీర్తనలో చివరి భాగంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అబద్ధ ఆడితే ఏమంటున్నాడు? అబద్ధాలాడితే
వాటి వల్లే ప్రమాదం నీకు ఉంటుంది. ఉంటుందా? ఒక అబద్ధానికి ఒక అబద్ధం అది ఏమైతే చివరికి ఎండ్ ఉండదు. కానీ అబద్ధాలాడే నోళ్ళు మోయబడును, దేవుడు శాశ్వతంగా నొక్కి వేస్తాడు అంటున్నాడు. అంటూ ప్రకటన గ్రంథంలో చూపిస్తాడు. చివరిగా అబద్ధములు ఆడితే ఏమవుతుంది? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి. ఏమంటున్నాడు? పిరికివారును 8వ వచనం అదేనమ్మా. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అంటే వీళ్ళందరినీ ఆ జాబితాలో వేశాడు. అబద్ధికులు ఎవరంటే వీళ్ళే. ఏమంటున్నాడు? అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందురు. ఇది రెండవ మరణం. హల్లెలూయా. మొదటి మరణము ఆయనతో తిరిగి లేచావు. రెండవ మరణం అబద్ధం ఆడితే ఇది జరుగుతుంది. దావీదు ఎక్కడన్నా అబద్ధం ఆడాడా? స్తుతించాడు, తృష్ణ గొలిగి ఉన్నాడు, తృప్తిగా జీవించాడు, సహాయం నీవే అన్నాడు. ఆయన ఆనందాన్ని పొందుకొని ఏం చేశాడండి? సాక్షిగా నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుని సంగమా, నిరాశలో మనము సంతృప్తి పొందుటకు, కష్టకాలంలో మనకు సహాయము చేయడానికి దేవుని హస్తము నిత్యము తోడుగా ఉంది. నీ నిరుత్సాహ స్థితిలో దేవుని హస్తం తోడుగా ఉంది. ఇది గమనించు. కాబట్టి చింతలన్నీ మాని ఏం చేయాలి? మన చింతలన్నీ పక్క పెట్టాలి. దేవుని సన్నిధానంలో నువ్వు గేట్ల ఆవరణంలో అడుగు పెట్టగానే ఏం చేయాలి? ఆయన ఆవరణంలో అడుగు పెట్టగానే తహతాలాడాలి. బాధ అండి అంటే నీ అనారోగ్యము దేవునికి తెలియదా? అప్పుడే కనపడుతుంది. అంటే ఆయన బాగలేడని మనం చెప్పాలి, ప్రార్థన చేయాలి. పాస్టర్ లేకపోతే వ్యక్తిగత బాధలతో వచ్చాడని చెప్పి పాస్టర్ తెలియాలి, పాస్టర్ ప్రార్థన చేయాలి. దేవునికి తెలియదా? అందుకే అంటున్నాడు, చింతలన్నీ పక్కన పెట్టు, నీ చింత యావత్తు నా ఆధారం నీవేనయ్యా, నా సహాయకుడు నీ కొరకు నేను తృష్ణ ఆశ కలిగి నీ యొద్దకు వచ్చాను అన్నావా? గేటు బయటికి వెళ్ళలోపే నీ తృష్ణ నీలో నిలిచి ఉండను గాక. ప్రేమైన దేవుని సంగమా, కాబట్టి చింతలన్నీ మారి ఆయనపై ఆధారపడి జీవించమంటున్నాడు. దావీదు ఏ విధంగా ఆధారపడ్డాడో శత్రు దాడి మర్చిపోయాడు. 9 నుంచి 11 వచనం వచ్చేసరికి అక్కడ సమాప్తి చేయబడి భూమిలోకి పోయారు, పాదముల కిందికి వచ్చారు. మొదటి వచనం నుంచి పరుగు చివరికి వచ్చేసరికి ఎంత జర్నీ జరిగేటదండి. ఆ జర్నీలో చూసిన అనుభవాన్ని మనం బయలుపరచాలంటే మన లైఫ్ జర్నీ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని కొరకు తృష్ణ కలిగి ఉండాలి. నువ్వు ఉదయం లేచినప్పటి నుంచి పోరాటంలో ఉంటావు. తృష్ణ కలిగి దేవుని యొద్దకు రా. ఆయన సంఘాలలో మోకరించి దేవునికి మొరపెట్టు, మనవి చెయ్యి. ఆనందకరమైన జీవితంతో నువ్వు జీవిస్తావు అంటున్నాడు. అందుకే అంటున్నాడు, నిరాశలో నిరీక్షణ ఇచ్చి నీ కుడి చేతులను ఆదరించు అని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో అప్పుడే ఆయన చెయ్యి నీ మీద భారంగా కనపడదు, తేలిక చెయ్యి అందిస్తాడు. అందుకే అంటాడు, ఎంత మంచి పాడ, ఎంత మంచి